ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. Dear audience of our lovely iDream, this is a special occasion on this evening. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్న హీరో ఆషా మాషి హీరో కాదు, తన ట్రెండ్నే బ్రాండ్గా మలిచి తన బ్రాండ్నే తన ట్రెండ్గా ఇండస్ట్రీకి ప్రొజెక్ట్ చేసి తద్వారా హీరోలకే ఒక హీరోగా మారిన ఒక ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మర్, ది గ్రేట్ Naveen Polsetti is with us. Thank you, Andy. This introduction I am telling about you is with all my 40 years experience as a journalist. Not to flatter you. It is for the glory of Telugu cinema. ఎందుకంటే బికాస్ కమర్షియల్ హీరోయిజం, ఫైట్స్, డాన్సెస్ ఇవన్నీ కూడా ఒక కమర్షియల్ ఫార్మేట్. బట్ నువ్వు చేసే పెర్ఫార్మెన్స్ చాలా సటిల్ పెర్ఫార్మెన్స్. But it is breaking the box offices in a very, very sensitive manner. That is the achievement. That is the accomplishment you clinched. నాకు ఈ ఇంట్రొడక్షన్ తర్వాత ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ సో మచ్. అంటే మీకు థ్యాంక్స్, ఐ డ్రీమ్కి థ్యాంక్స్, తెలుగు ఆడియన్స్కి థ్యాంక్స్. అంత క్రెడిట్ ఆడియన్స్ది యాక్చువల్లీ. కానీ నీ లేటెస్ట్ ఫ్లిక్ పోల్సెట్టి, నవీన్ పోల్సెట్టి, మిస్టర్ పోల్సెట్టి, ఆ సినిమా టైటిల్ కన్ఫ్యూజన్గా ఉన్నా సినిమా ఎక్కడ కన్ఫ్యూజన్ లేదు. సినిమా ఎక్స్ట్రాడినరీ ట్రావెల్. ఫస్ట్ హాఫ్ యూ షోల్డర్డ్ ది ఎంటైర్ ఫిల్మ్. నెక్స్ట్ హాఫ్లోని హీరోయిన్ క్యారెక్టర్ రైజ్ అయింది. బట్ దట్ విత్ యువర్ సపోర్ట్, నీ క్యారెక్టర్ సపోర్ట్ సినిమాలో. అసలు హౌ డిడ్ యూ ఫైండ్ దట్ జర్నీ ఇన్ ద ఫిల్మ్ అలాంగ్ విత్ అనుష్క, ఒక గార్జియస్ హీరోయిన్ కదా. రైట్. అనుష్క కనుక మనకి గుర్రాలు, ఏనుగులు, కోటలు, కత్తులు ఇవన్నీ గుర్తొస్తాయి. అలాంటి అమ్మాయితో నువ్వు ఇలాంటి కథను ఎట్లా ట్రావెల్ అయ్యావు అన్నదే మై ఆల్వేజ్ ఏ క్వశ్చన్ ఫర్ మీ. అంటే మీరు అన్నట్టు నాకు కూడా ఆవిడ గురించి అదే ఇంప్రెషన్ ఉండింది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఆవిడ సినిమాల్లో మీరు చూస్తే భాగ్యమతి కానీ, అరుంధతి కానీ, హీరో ఫస్ట్ 10 minutes చచ్చిపోతాడు. అవును. సో నా భయం అదే ఉండింది దీనిలో. ఫస్ట్ నాకు కథ చెప్పంగానే ఏ సీన్లో పోతాను, నేను ఎక్కడ పోతానని అడిగాను. లేదండి ఫుల్ లెంత్ అండి అని అంటే, అవునా ఏది మళ్ళీ చెప్పు అన్నా. సో దాని తర్వాత నాకు కథ విన్న తర్వాత అబ్బా ఏంటి ఇది ఇంత బాగుంది కదా అనిపించింది ఫస్ట్. అండ్ తను చేస్తుందా లేదా అని అడిగాను ఫస్ట్. అయితే ఆవిడ ఆల్రెడీ ఎస్ చెప్పారని చెప్పారు. ఓకే. సో నాకు ఈ కథలో నాకు కామెడీ పార్ట్ ఆఫ్ కోర్స్ నేను చాలా ఎక్సైట్ అయ్యాను. బట్ ఆ లాస్ట్ 30 minutes క్లైమాక్స్ ఉంది కదా, అది ఎలా మనం కొట్టాలి అన్న ఒక మోటివేషన్ ఉండింది. ఎందుకంటే నాకు యాజ్ అ పర్ఫార్మర్ అది ఫస్ట్ టైం నేను ఆ రామ్ కామ్ స్పేస్లో చేయడం. ఎందుకంటే మా జాతిరత్నాలు అవుట్ అండ్ అవుట్ కామెడీ, ఏజెంట్ ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. సో నాకు ఆ రామ్ కామ్ స్పేస్లో ఏది పడలేదు ఇప్పుడు దాకా. సో ఇది పడితే బాగుంటుంది అనిపించింది. అండ్ దీన్ని మీరు సినిమా చూసిన తర్వాత అది కంప్లీట్లీ న్యూ రామ్ కామ్ యాంగిల్. ఆ యాంగిల్ ఎక్కడ రాలేదు అసలు. పాయింట్ ఎలిమెంట్ కొత్త ఎలిమెంట్. సో నాకు ఎందుకంటే లవ్ స్టోరీ చేద్దామంటే చాలా కష్టం అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే అన్ని లవ్ స్టోరీలు వచ్చేసాయి, అన్ని యాంగిల్స్ వచ్చేసాయి. సో ఇప్పుడు ఏది చేసినా ఇది ఉందిరా, రొటీను అంటారు. సో వాళ్ళు నా సినిమాల నుంచి అసలుకే ఇంకా కొత్తగా ఎక్స్పెక్ట్ చేస్తారు. సో అక్కడ నాకు ఇది నచ్చింది, అరే ఇది ఒక కొత్త యాంగిల్ దొరికింది కదా రామ్ కామ్ స్పేస్లో అని. అండ్ యాజ్ అ పర్ఫార్మర్ నాకు ప్రూవ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది అని ఆ ఎలిమెంట్. ఎందుకంటే కామెడీ ఎలా అన్నా చేస్తాడు అని అనుకుంటున్నారు, కానీ యాక్చువల్గా కామెడీ చేయడం కూడా చాలా కష్టం. చాలా పైగా నువ్వు చేసే కామెడీ చేయడం మరీ కష్టం. ఇప్పుడు ఏదో స్లాబ్ స్టిక్ కామెడీ చేయడం, రైట్, అరటి పండు తొక్క వేస్తే కాల్ జారి పడిపోతే అందరూ నవ్వుతారు. దట్స్ వాట్ స్లాబ్ స్టిక్ కామెడీ ఇస్. రైట్. బట్ నీది అది కాదు. రైట్. సంథింగ్ యూ హావ్ స్క్రిప్టెడ్ సంథింగ్ ఎల్స్. సిచ్యువేషనల్ హ్యూమర్ నాకు ఇష్టం. అండ్ ఈ సినిమాలో కూడా ఎక్కడ ఎవరు కావాలని కామెడీ చేయడానికి ట్రై చేయరు. ఆ సిచ్యువేషన్లో మనం రియాక్ట్ అయ్యే విధానంలోనే ఆడియన్స్కి నవ్వు రావాలి. ఎగ్జాక్ట్లీ. సో ఫర్ దట్ ద యాక్టింగ్ హ్యాస్ టు బి వెరీ సటిల్. కొంచెం మనం జోక్ చెప్తున్నట్టు యాక్ట్ చేస్తే అది పేలదు అది. అవును. సో అలాంటి జానర్ నాకు ఇష్టం అనమాట హ్యూమర్లో. బట్ ఆ సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఫిల్మ్ కూడా కొంచెం హెవీనెస్ ఉందనే నాకు ఈ సబ్జెక్ట్ నచ్చింది. ఎందుకంటే అది ఇప్పుడు ఆడియన్స్ చూస్తున్న వాళ్ళు కూడా ఆ 2 hours నవ్వుకొని సడన్గా ఆ ఎమోషన్స్ హిట్ అయ్యేసరికి కంటతడి పెట్టుకుంటున్నారు. సో అది దట్స్ వై ఐ ఫీల్ దే ఆర్ వాకింగ్ అవుట్. మేము ఈ టూర్లో యుఎస్లో ప్రీమియర్ స్టార్ట్ చేసాం. ఫస్ట్ షో డాలస్లో వేసిన దగ్గర ఐ థింక్ ఒక 9 month ప్రెగ్నెంట్ లేడీ ఫస్ట్ రోలో కూర్చొని ఉంది. అంటే నెక్స్ట్ వీక్ డెలివరీ ఆవిడది. ఆవిడ అంత దూరం ట్రావెల్ చేసుకొని వచ్చింది. ఏంటండి అసలు ఎందుకు వచ్చారండి అన్నాను ఫస్ట్. ఎందుకంటే 9 months అంటే ఇంక నెక్స్ట్ ఆల్మోస్ట్ అబౌట్ టు డెలివరీ. మా క్లైమాక్స్ సీన్లో ఆవిడ డెలివరీ చేసే టైంకి ఈవిడ డెలివరీ చేస్తాను అనుకున్నాను. సో టెన్షన్ నేను
వాళ్ళ హస్బెండ్ అడిగా ఏంటి ఎందుకు తీసుకొచ్చారు, లేదు అసలు జాతరత్నాలు చాలా నచ్చింది, కంపల్సరీ చూడాలని వచ్చింది, కండిషన్ పెట్టిందంట. ఇంకా ప్రెగ్నెంట్ వైఫ్ అన్న తర్వాత హస్బెండ్స్ ఒప్పుకోవాల్సిందే కదా. అంతేగా. సో అలా డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ వచ్చి ఆ షో చూస్తున్నారు. నేను అసలు సినిమా చూడట్లేదు, ఎందుకు ఎన్నిసార్లు చూశాను కదా. నేను అందరు వాళ్ళ మొహాలు చూస్తున్నా, ఏం చేస్తున్నారు వీళ్ళు రియాక్షన్ అని, అందరు ఇలా సో ఐ ఫీల్ అందుకే ఒక సినిమా ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది అది అండ్ దట్ జర్నీ ఆఫ్ పర్ఫార్మింగ్ విత్ అనుష్క వాజ్ వెరీ గుడ్. అంటే నాకు ఎందుకంటే ఆవిడ సీన్స్ కానీ అది బాగా చేస్తారని నాకు తెలుసు. సో నేను కూడా మ్యాచ్అప్ చేయాలని ఐ వాజ్ ఆల్సో అట్ మై పీక్ గేమ్ ప్రజెంట్ చేయాలి. అండ్ మీరు ఇందాక అన్న పాయింట్ ఒకటి చాలా నిజమైన వ్యాలిడ్ పాయింట్. అది నేను చేసే జానర్స్లో ఇంత కమర్షియల్ సక్సెస్ రావడం అనేది క్రెడిట్ తెలుగు ఆడియన్స్కి ఇవ్వాలి. ఎందుకంటే నేను చేసే దాంట్లో మాస్ ఎలివేషన్స్ కానీ బీజిఎం సపోర్ట్ కానీ కమర్షియల్ మీటర్స్ అది. సో ఆ బాక్స్ ఆఫీస్ రేంజ్ చాలా ఎక్కువ మన దగ్గర చూస్తే. కమర్షియల్ మీటర్స్, ఎలివేషన్స్ ఇలాంటి సినిమా ఏదైతే మీటర్ ఉందో దాని బాక్స్ ఆఫీస్ చాలా ఎక్కువ. సో ఇదేంటంటే ఈ జానర్ ఆఫ్ సినిమా బాక్స్ ఆఫీస్ ఇప్పుడిప్పుడే గ్రో అవుతుంది. సో జాతరత్నాలు కానీ, ఏజెంట్ కానీ, ఇప్పుడు ఈ మిస్ శెట్టి, మిస్టర్ పోల్ శెట్టి, ఇవన్నీ కొత్త అటెంప్ట్స్. దీనిలో ఇంత కమర్షియల్ సక్సెస్ రావడం అనేది అది చాలా 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 పెద్ద విషయంగా భావిస్తాను నేను. అండ్ దట్ ఎంటైర్ క్రెడిట్ గోస్ టు తెలుగు ఆడియన్స్. వాళ్ళు వచ్చి సినిమా టికెట్ కొని చూసినందుకు ఈ జానర్ ఫిల్మ్స్ కూడా ఇంత బాక్స్ ఆఫీస్గా సక్సెస్ఫుల్ అవుతున్నాయి. అది అవునందుకు ఇప్పుడు నాకు ధైర్యం, సరే ఇప్పుడు నెక్స్ట్ నేను దింపే సబ్జెక్ట్స్ కూడా నేను ఎక్స్పెరిమెంట్ చేయగలను, నేను ఇంకా డిఫరెంట్ జానర్స్ నేను ట్రై చేస్తాను అని ఒక ధైర్యం ఉంది నాకు ఇప్పుడు. ఓకే, ఇవి వర్క్ అవడం మూలాన్ని. ఎగ్జాక్ట్లీ. ఇవి వర్క్ అవ్వకపోయి ఉంటే నేను కూడా టెన్షన్ పడేవాడిని. అంతే, నువ్వు డౌట్లో పడిపోతాను. నేను డౌట్లో పడిపోతాను అప్పుడు. సో థ్యాంక్స్ టు దెమ్, థ్యాంక్స్ టు ది ఆడియన్స్, 100%. అసలు ఈ సినిమా జనరల్గా ఒక పీరియడ్ ఆఫ్ టైం, షూటింగ్, స్క్రిప్ట్ ఇవన్నీ కలిపి ఒక పీరియడ్ ఉంటుందిగా. దాంట్లో అసలు నువ్వు ఏ పార్ట్ సినిమా షూటింగ్లో ఒక ఛాలెంజ్గా నీకు అనిపించిన ఆ పార్ట్ ఏంటి ఫిల్మ్లో? స్టాండప్ కామెడీ. ఎందుకంటే స్టాండప్ కామెడీ అనేది నేను యాక్టింగ్ కంటే టఫ్ ఆర్ట్ ఫామ్గా భావిస్తాను. ఓకే, యాక్టింగ్లో మనకు లైన్స్ ఉంటాయి, టైం ఉంటుంది, రీటేక్స్ ఉంటాయి, ఇవన్నీ ప్రాసెస్ ఉంటుంది, హోంవర్క్ చేయడానికి ఉంటుంది, తప్పు జరిగితే మళ్ళీ టేక్ చేయడానికి కూడా ఉంటుంది. స్టాండప్ కామెడీ ఈజ్ వన్ షాట్. స్టాండప్ కామెడీ ఆర్ట్ ఫామ్ ఎలాంటిదంటే దాన్ని మనము రిహర్స్డ్గా చేయలేం, ఒకటేసారి మనం లైవ్ ఆడియన్స్తో చేస్తేనే అది వర్క్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ, దెన్ అండ్ దేర్ లైవ్ ఆడియన్స్. ఇప్పుడు మనం స్టాండప్ కామెడీ షోస్ కూడా వెళ్తాం కదా, మీరు వెళ్ళుంటే కనుక ఒక కమీడియన్ స్టేజ్ మీద రాగానే హీ హాస్ దట్ 1 hour షో అంటే 1 hourలో ఎవ్రీ 15 secondsకి లాఫ్ పడుతుండాలి. అవును, లేకపోతే ఆడియన్స్ బోర్ అయిపోయి వాకౌట్ చేసేస్తారు. అవును, ఎవ్రీ 15 secondsకి లాఫ్ పడడం అనేది ఎంత కష్టమో ఒకసారి ఎవరైనా స్టేజ్ ఎక్కి నవ్వించడానికి ట్రై చేస్తే తెలుస్తుంది. నవ్వడం సులభం, నవ్వించడం కష్టం అంటారు. అందుకే నవ్వించడం కష్టం, అందులో స్టాండప్లో నవ్వించడం చాలా కష్టం, ఎందుకంటే ఇట్స్ అ లైవ్ థింగ్. ఎస్. సో అండ్ అది ప్రతి షో నుంచి మారుతూ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ 1 o'clockకి నేను ఒక షో చేశాను స్టాండప్, ఆ ఆడియన్స్ వచ్చింది, వాళ్ళ ఎనర్జీ, వాళ్ళతో ఇంటరాక్షన్, వాళ్ళతో ఏదైతే నేను కామెడీ జనరేట్ చేస్తానో నెక్స్ట్ 6 o'clock ఆడియన్స్ వస్తుంది అనుకోండి, వాళ్ళ మీటర్ డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఫ్రంట్ రోలో ఎవరైనా వచ్చారు స్టాండప్లో, ఫ్రంట్ రోలో ఎవరైనా రిచ్ పీపుల్ వచ్చారు, వాళ్ళు ఎక్కువ నవ్వకూడదని ఫిక్స్ అయ్యారు, ఆ ఎనర్జీ డిఫరెంట్ ఉంటుంది వాళ్ళతో. నెక్స్ట్ షోలో ఎవరైనా యంగ్స్టర్స్ వచ్చారు, వాళ్ళు బాగా ఎనర్జెటిక్గా ఉన్నారు, సో వాళ్ళతో సేమ్ జోక్ని నేను డెలివర్ చేసే విధానం షోకి మారుతుంది. ఎస్, నేను తీసుకునే పాజ్, నేను డిక్షన్ మారిపోతుంది, మొత్తం మారిపోద్ది. మాడ్యులేషన్, నేను మధ్యలో చేసే క్రౌడ్ వర్క్, అప్పుడు వాళ్ళతో ఇంటరాక్షన్ చేస్తూ నేను మధ్యలో చాలా ఇంప్రూవైజ్ చేస్తుంటా, అవన్నీ కూడా మారుతూ ఉంటాయి. సో స్టాండప్ అనేది చాలా యునీక్ ఆర్ట్ ఫామ్ అది. అంటే అండ్ ఇంకొకటి ఏంటంటే సపోజ్ మీకు ఫస్ట్ 2 minutes నవ్వు పడలేదు అనుకోండి, నెక్స్ట్ 58 minutes మీకు 15 years లాగా అనిపిస్తుంది స్టేజ్ మీద. ఎస్, ఒక్కొక్క మినిట్ 10 minutes లాగా ఫీల్ అవుద్ది, ఎందుకంటే ఆ రిజెక్షన్ అనేది టప్ అని కొడుతుంది, తగులుతుంటుంది. నీకు ఆడియన్స్ నవ్వలేదు అనుకోండి, ఇప్పుడు సినిమా సపోజ్ ఆడలేదు అనుకోండి, ఒక 9 months మనం సినిమా షూట్ చేస్తాం, ఆ 9 months మనకు తెలియదు సినిమా బాగుందో లేదో రిలీజ్ చేసేదాకా. స్టాండప్లో విదిన్ ఫస్ట్ 15 seconds నువ్వు బాగున్నావా లేదా తెలిసిపోద్ది నీకు, ఇమీడియట్ ఫీడ్బ్యాక్. ఎస్, ఆ రిజెక్షన్ నువ్వు హ్యాండిల్ చేసి మళ్ళీ నెక్స్ట్ జోక్ వెళ్ళాలి, నెక్స్ట్ 15 జోక్. సో ఇట్స్ లైవ్, ఎవ్రీథింగ్ ఈస్ హ్యాపెనింగ్ లైవ్. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ద ఫీడ్బ్యాక్, దట్ రిజెక్షన్, అండ్ నాట్ లెట్ ఇట్ షో ఆన్ యువర్ ఫేస్, అండ్ యువర్ ఎనర్జీ కెనాట్ డ్రాప్, అండ్ యూ హ్యావ్ టు ఇంక్రీజ్ యువర్ ఎనర్జీ ఆల్సో ఫర్ ద నెక్స్ట్ 15 minutes. బట్ అప్పుడప్పుడు ఏమైందంటే నువ్వు
వర్కౌట్ అవ్వట్లేదని ఎక్కువ ట్రై చేసాం అనుకోండి, అది ఇంకా ఆడియన్స్కి ఇరిటేటింగ్ అనిపిస్తుంది. హార్డ్గా ఉంటుంది. అవును, వీడేంట్రా వాడు ఫస్ట్ 10 minutesలోనే నాకు నవ్వు రాకపోతే వీడు మళ్ళీ ఇంకా ఎక్కువ ఏం చేస్తున్నాడని అది ఇంకా వర్కౌట్ అవ్వదు. సో స్టాండప్ అనేది ఆ లైవ్ ఆడియన్స్ని నవ్వించడం అనేది అదొక ఆర్ట్, అదొక చాలా ఛాలెంజింగ్ ఆర్ట్ ఫామ్. అది నాకు అందుకే ఈ క్యారెక్టర్కి నేను ఎస్ చెప్పడం జరిగింది. ఎందుకంటే జాతిరత్నాల తర్వాత నాకు నేను డిటెక్టివ్ క్యారెక్టర్ ప్లే చేసినప్పుడు నాకు ఆ డిటెక్టివ్ ఎలా ఉంటాడు, డిటెక్టివ్ లాగా ప్లే చేయడానికి ఒక ఛాలెంజ్ లాగా ఫీల్ అయ్యా. జోగిపేట్ శ్రీకాంత్, ఒక జోగిపేట్ నాకు ఐడియా కూడా లేదు అసలు, నా యాక్సెంట్ కూడా అలా ఉండదు. సో అది కూడా నాకు తెలియదు. సో యాజ్ అ పర్ఫార్మర్ నాకు అది చాలా, నేను ఒకవేళ క్రాక్ చేస్తే నాకు యాజ్ అ స్కిల్ పర్ఫార్మర్ నేను చాలా చూపించుకోవడానికి ఉంది, నేర్చుకోవడానికి ఉంది, మోర్ దెన్ చూపించుకోవడానికి నేర్చుకోవడానికి ఉంది. అండ్ అది క్రాక్ చేయడానికి నాకు ఆ 6 month ప్రిప్ ఉంటుంది కదా క్యారెక్టర్కి, అది నాకు చాలా ఇష్టం. సో ఈ క్యారెక్టర్లో ఈ స్టాండప్ లాంటి ఆర్ట్ ఫామ్ని కనుక మనం స్టేజ్ మీదకి స్క్రీన్ మీదకి ఎక్కించి అది క్రాక్ చేయగలిగితే అది చాలా హై ఇస్తుందని ఐ సెడ్ yes to it. అండ్ అదే నాకు చాలా టఫ్ అనిపించింది. ఎందుకంటే ఈ సినిమాలో స్టాండప్ అని అనుకున్న వెంటనే ఫస్ట్ డిస్కషన్ నాకు డైరెక్టర్తో జరిగింది ఏంటంటే, ఇంతకు ముందు స్టాండప్ ఎక్కడైతే అటెంప్ట్ అయిందో అది వర్క్ అవ్వలేదని ఆడియన్స్ నుంచి ఫీడ్బ్యాక్ ఉండింది, క్రిటిసైజ్ చేశారు చాలామంది వేరే సినిమాల్లో. సో మాకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉండింది. స్టాండప్ అనగానే ఈ సినిమాలో కూడా స్టాండప్ అనగానే మీరు చూస్తే కమెంట్స్లో స్టాండప్ సరిగ్గా చేయర్రా అన్న వచ్చింది. సో దీన్ని ఇప్పుడు దాటాలి, ఈ నెగిటివ్ పర్సెప్షన్ని దాటి వెళ్ళాలి ఫస్ట్, దానికి మనం స్టాండప్ కరెక్ట్ చేయాలని. సో అక్కడ ఇందాక నేను చెప్పినట్టు స్టాండప్ అనే ఆర్ట్ ఫామ్ ఆ మనిషి పర్సనాలిటీ నుంచి రావాలి. ఇప్పుడు నేను యాజ్ అ కమీడియన్, స్టాండప్ కమీడియన్ స్టేజ్ మీద నుంచి ఉంటే నేను చేసే అబ్జర్వేషనల్ జోక్స్ కానీ ఇదంతా నా పాయింట్ ఆఫ్ వ్యూ, పెళ్లి టాపిక్స్ కానీ దేని మీద స్టాండప్ చేసి లవ్ కానీ పెళ్లి కానీ ఏది చేసినా అది ఎవడన్నా రాసిన జోక్ని నేను వెళ్ళి చేస్తే అది పేలదు. మీరు ట్రై చేయండి, నేను మీకు ఒక 10 జోకులు ఇస్తాను, మీరు వెళ్ళి ఒక స్టాండప్ కామెడీ క్లబ్లో ఆ జోక్స్ని ట్రై చేయండి డెలివర్ చేయడానికి, నవ్వు రాదు. ఓకే, బట్ మీరు అదే టాపిక్ మీద మీకు అనిపించిన జోక్, అంటే మీరు ఫన్నీగా అనుకున్నది మీరు అది వెళ్ళి నరేట్ చేశారనుకోండి, నవ్వుతారు. ఓకే, దట్స్ ద డిఫరెన్స్ స్టాండప్లో. స్టాండప్ ఇస్ అ వెరీ పర్సనల్ థింగ్, అది నీ పర్సనాలిటీలోంచి రావాలి. స్టాండప్ ప్రైవేట్ థింగ్, ఇట్స్ అ వెరీ ఇంటర్నల్ థింగ్. అది నీ స్టాండప్ కమీడియన్ ఒక జోక్స్ చెప్తుంటే అది తన పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ద వరల్డ్. అంటే వెరీ ఐరానికల్లీ మనకి స్టాండప్ కామెడీ అన్నది ఇంకా ఇట్ ఈస్ నాట్ వెరీ మచ్ థరో విత్ ది ఆడియన్స్. అవును అవును, మన వాళ్ళకి అంత అలవాట్లేదు. అవును, స్టాండప్ కామెడీ షోలకి వెళ్ళి, అవును, అది వెస్టర్న్ థియేటర్లో ఉంది, నార్త్లో ఉంది, అదంతా ఓకే, బెంగళూరులో కూడా ఉంది, కానీ బట్ ఇన్ తెలుగు స్టేట్స్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ నిల్. ఇప్పుడు స్టార్ట్ అయింది, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే యు ఆర్ ది బ్రాండ్ అంబాసిడర్ ఫర్ దట్. లేదు అలా లేదు, కానీ బట్ అది నా మోటివేషన్ ఉండింది, తెలుగు స్టాండప్ ఎందుకు పాపులర్ అవ్వకూడదు అని. ఓకే, హిందీ అవుతుంది, తమిళ్ అవుతుంది, కన్నడం అవుతుంది, ఫుల్ హౌసెస్ పడుతున్నాయి వాళ్ళందరూ. అవును. సో తెలుగుకి ఏంటి, తెలుగులో ఎందుకు మనకి హ్యూమర్ ఏమైనా తక్కువ మన దగ్గర? మనం హ్యూమర్లో అసలు దిగితే అసలు తెలుగు ఆడియన్స్, తెలుగు రైటర్స్, తెలుగు అసలు హ్యూమర్లో ఎవరికంటే తక్కువ కాదు కదా మనం. అవును. సో తెలుగులో ఎందుకు చేయకూడదని నాకు ఒక ఇది ఉండింది అనమాట. సో అందుకే నేను డైరెక్టర్ని టైం అడిగా, అండ్ హీ గేవ్ మీ ద ఫ్రీడమ్. మా డైరెక్టర్ హీ సెడ్ ఓకే, యు రైట్ యువర్ స్టాండప్ సెట్స్. నువ్వే రాసుకున్నావా? నేను చెప్పాను కదా, ఎందుకంటే అది ఇంకెవరన్నా రాసింది నేను పర్ఫామ్ చేస్తుంటే అది రావట్లేదు. అది ఎందుకంటే అది నా వాయిస్ కాదు అది. సో నా వాయిస్ కాదన్నప్పుడు అది స్క్రీన్ మీద తెలిసిపోద్ది. అని మీరు ఇప్పుడు చూస్తే న్యాచురల్గా ఫీల్ అయ్యారా లేదా? వెరీ మచ్. నేను చెప్తాను, దానిలో డైలాగులన్నీ వాళ్ళ తల్లిదండ్రి మధ్య రొమాన్స్ ఎలా ఉంటుందని ఒక సీన్ ఉంది, చూసావా? కొత్తగా ఏసీ కొన్నాను, 15,000 బిల్లు వచ్చింది, అయితే ఈలోగా నేను గదిలోకి వెళ్ళి అర్చన చేసుకుని వస్తానని డైలాగ్ ఉంది. అసలు అది ఎలా పేలిందంటే థియేటర్లో, అబ్బాబ్బా. ఇప్పుడు ఈ ఫైన్ డైనింగ్ రెస్టారెంట్స్ మీద ఒక సెట్ ఉంది, అది నేను ఫైన్ డైనింగ్ రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు నాకు ఎప్పుడు అనిపించే జోక్స్ అవి. ఓకే, ఈ ఫైన్ డైనింగ్ రెస్టారెంట్స్లో మెన్యూలు చూస్తే ఎవరికి అర్థం కాని మెన్యూలు ఉంటాయి అక్కడ. అసలు ఏంది ఇది అంటే ఫైనల్గా ఐటమ్ వచ్చి చూస్తే అది యాక్చువల్గా వంకాయో బెండకాయ ఏదో ఉంటుంది, దానికి వాడు ఇంత ఇంగ్లీష్ పేరు పెడతాడు. సో అలాంటివన్నీ నాకు మహేష్ ఏంటంటే టాపిక్స్ ఇచ్చాడు, సినిమా మీటర్లోనే ఉంటూ మళ్ళీ స్టాండప్ ఏదో వేరే టాపిక్కి వెళ్ళిపోకుండా సినిమాకి కనెక్షన్ ఉంటున్న టాపిక్స్లో చేస్తే బెటర్ అని. సో ఆ టైం తీసుకొని నేను చాలా ప్రెప్ జరిగింది. స్టాండప్ కామెడీ క్లబ్స్కి వెళ్ళి కమెడియన్స్ని అబ్జర్వ్ చేసి, 2-3 కమెడియన్స్, రాజశేఖర్ అని ఇక్కడ ఉన్నాడు తెలుగు కమెడియన్, తనని కన్సల్ట్ కొన్ని ఇలా జోక్స్ ఉన్నాయి,
హౌ టు బౌన్స్ దిస్, షార్ట్ లో కూడా ఉంటాడు, షార్ట్లో కూడా ఉంటాడు కదా. సో అలా మేము జామ్ చేసి, సో ఇదంతా ప్రిపేర్ అయిన తర్వాత ఒక సెట్ వచ్చింది. అలా సినిమాలో ఒక 5 సెట్స్ ఉన్నాయి. ఆ 5 సెట్స్ నేను వచ్చిన తర్వాత మహేష్ దగ్గరికి వెళ్ళి, మహేష్ ఇది అని అంటే తను దాంట్లోంచి ఏదన్నా ఇది వద్దు, ఇది మనకు వద్దు, ఇది మన సినిమాలో వరల్డ్లోకి రాదు, అలాంటిది ఏదైనా ఉంటే తీసాడు. సో ఫైనల్గా నాకేం టెన్షన్ అంటే, ఇప్పుడు స్టాండప్ కామెడీ సెట్స్ రాసుకున్నాం, అవును, కానీ అది ఫన్నీగా ఉందా లేదా అనేది ఆడియన్స్ ముందు చేస్తే కానీ మనకు తెలియదు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మళ్ళీ షూటింగే, ఇది మళ్ళీ షూటింగ్ కదా. సో మేమేమనుకున్నాం అంటే, ఇప్పుడు మళ్ళీ ఫేక్గా ఆడియన్స్ని నవ్విచ్చి అలా పెట్టడం కంటే యాక్చువల్ కామెడీ క్లబ్స్లోకి వెళ్ళి రియల్ ఆడియన్స్తో షూట్ చేసి చూద్దాం, మనకు ఫన్నీగా ఉంటే నవ్వుతారు, లేకపోతే లేదు అన్న రిస్క్ తీసుకున్నాం. తీసుకొని మీరు సినిమాలో చూసిన స్టాండప్ చూస్తే అన్ని రియల్ స్టాండప్ కామెడీ క్లబ్స్ బుక్ చేసాం. అవన్నీ రియల్ స్టాండప్ వెన్యూస్. అక్కడ స్టాండప్ కామెడీ షోస్ జరుగుతున్నాయి ఇప్పుడు హైదరాబాద్లో ప్రస్తుతానికి. ఓకే. వన్ ఆఫ్ ద డేస్ మా షోకి ఆడియన్స్ వచ్చారు. అక్కడ వచ్చి కెమెరాస్ పెట్టాం. నేను స్టేజ్ మీదకి వెళ్ళి యాజ్ సిద్ధు పోలిశెట్టి ఆ క్యారెక్టర్తో ఆ స్టాండప్ కామెడీ సెట్ ఏదైతే రాసుకున్నానో అది 1 టేక్లో నేను చేశాను. అది ఇంకా ఫస్ట్ టైం చేసినప్పుడు నాకు చాలా కష్టం అనిపించింది, ఎందుకంటే వీళ్ళు నవ్వుతారో లేదో అని రాత్రంతా నిద్రపట్టలేదు నాకు. ఓకే, మన సెట్ వర్క్ అవుతుందా లేదా, రేపు షూటింగ్ అనగా ఎప్పుడైతే ఆ సెట్ చేశాను, మీరు ఇందాక అన్న ఫాదర్ సెట్ ఉంది కదా, క్లాస్ ఫాదర్, ఆ సెట్టే ఫస్ట్ షూట్ చేశాం. ఓకే. అది ఫస్ట్ 10 సెకండ్స్కి గోల రెస్పాన్స్ ఆడియన్స్లో, అక్కడ కూర్చున్న ఆడియన్స్లో. అప్పుడు నాకు అర్థమైపోయింది మనం స్టాండప్ కరెక్ట్ మీటర్లో ఉన్నామని చెప్పేసి. అది ఫుల్ నవ్వారు. అది 1 టేక్లో చేసాం, ఫినిష్, డన్. ఇంకా అక్కడి నుంచి మా డైరెక్టరు, సినిమాటోగ్రాఫరు అర్థమైపోయింది మనం ఏ సెట్ చేసినా రియల్ కామెడీ క్లబ్కి వెళ్దాం, నవీన్ ప్రిపేర్ అయ్యి వస్తాడు, మనం కెమెరాలు పెడదాం, షూట్ చేద్దాం, కథం. ఇదే ప్రాసెస్ ఫాలో అయ్యాం ఈరోజు. అందుకే స్టాండప్కి అంత అప్రిషియేషన్ వస్తుంటే నాకు చాలా చాలా హ్యాపీ. అదే అంటే ఇది కొత్త ఆర్ట్కి నీ ద్వారా అంత ప్రచారం రావడం, నాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చినందుకు మా డైరెక్టర్ మహేష్కి ఫుల్ క్రెడిట్. ఓకే. తర్వాత నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇది ఒక బ్లాక్ అయితే ఇందాక మనం అనుకున్నట్టుగా అనుష్క లాంటి ఒక గార్జియస్ పర్సనాలిటీతో నువ్వు లవ్లో పడ్డం, వాజ్ ఇట్ నాట్ ఎ ఛాలెంజ్ ఫర్ యూ కీపింగ్ హెర్ బిఫోర్ యూ? ఆవిడతో లవ్లో పడడం చాలా ఈజీ అండి. అవునా? ఎలా అంటే షీ సో బ్యూటిఫుల్. ఓకే. సో అలా చూస్తుంటే అలా అయిపోద్ది. సో పెద్దగా నేను ఏమంటారు యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, అలా వచ్చేసింది న్యాచురల్గా. అండ్ అది ఒకటైతే జనరల్గానే క్యారెక్టర్ వైజ్గా అందులో అనుష్క గారి వయసు పెద్దది, రైట్? కరెక్ట్. యూఆర్ ఎన్ యంగర్ పర్సన్. అవును. సో ఆ డిస్టింక్షన్ లేదా డిస్పారిటీ ఆఫ్ ఏజ్ అది మైండ్ లో ఉంటున్నప్పుడు ఎట్లా అనిపించింది? కానీ నాకు అసలు అది మైండ్ లో మేడ్ నో డిఫరెన్స్. అసలు మైండ్ లో పడలేదు అది, ఎందుకంటే సినిమాలో కూడా అది పడకూడదు కదా, మైండ్ లో క్యారెక్టర్ కూడా పడలేదు కదా. అవును. సో నాకు ఇన్ఫాక్ట్ నచ్చింది కూడా అదే, ఎందుకంటే ఆ హ్యూమర్ యాంగిల్ అనేది దాని నుంచి ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఏజ్ గ్యాప్ ఉండడం వల్ల మీరు ఇప్పుడు ఆ ఏజ్ గ్యాప్ జోక్స్ చూస్తే కనుక ఆ సిస్టర్ దగ్గర, నర్స్ దగ్గర మీ సిస్టర్ లాగా ఉంది అనడం, పేరెంట్స్ దగ్గర నిక్ జోనస్, ప్రియాంక చోప్రా, అభిషేక్, ఐశ్వర్య. సో ఈ యాంగిల్ నాకు చాలా నచ్చింది. అదే చాలా కొత్తగా చూస్తాను. ఫర్ యూ ఇట్ ఇస్ ఆల్ ఎ న్యూ థింగ్ కదా. నాకు ఏది న్యూ ఉన్నా నేను అట్రాక్ట్ అవుతాను. సో నాకు ఇది స్క్రీన్ మీద జనరల్గా మనం చూడం కదా, జనరల్గా రివర్స్ ఉంటుంది స్క్రీన్ మీద. అవును. అబ్బాయి వయసు ఎక్కువ ఉంటుంది, అమ్మాయి వయసు. ఇది రివర్స్ చేస్తే చాలా బాగుంది అనిపించింది. సో అందుకే నాకు అది ఇంకా ఎక్స్ట్రా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు ఆ ఏజ్ గ్యాప్ అనే యాంగిల్. అంటే ఇప్పుడు మీరు రియాక్షన్స్ చూస్తే కనుక ఆ సిస్టర్ సీన్ కానీ, నిక్ జోనస్, ప్రియాంక సీన్ కానీ, అవన్నీ అసలు అల్టిమేట్ సీన్స్. ఐఎమ్ టెల్లింగ్ యు నో వి హావ్ థరోలీ ఎంజాయ్. నేను 2 రోజుల్లో 2 సార్లు చూసేసింది. చాలా. అండ్ ది ఫిల్మ్లో ఉన్న ఇంకొక మంచి మేజర్ ఛాలెంజ్ ఏంటంటే ఒక అడల్ట్ కంటెంట్ పాయింట్ని క్లీన్గా తీయడం, క్లీన్గా ఫ్యామిలీ అంతా కూర్చుని చూసి ఎంజాయ్ చేసేటట్టుగా. అవును. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ దట్ ఫిల్మ్. అవును. దట్ బ్యూటీ వాజ్ బ్రాట్ బై బోత్ ఆఫ్ యూ, నువ్వు అండ్ అనుష్క లాస్ట్లో. అండ్ అసలు మేజర్గా సినిమాలో నువ్వు చెప్పిన డైలాగులు ఒకటైతే, అనుష్క మీ ఇంటికి వచ్చి ఆవిడ ఫోటోలు, ఆల్బమ్లు గట్రా అన్ని చూపిస్తున్నప్పుడు, ఇప్పుడు ఏం చదువుతున్నాడు, 5th క్లాస్ అంటే 5th అంటే నేను అప్పటికి 10th అంటుంది. మీ మదర్ షాక్ అవుతుంది. అక్కడ అసలు బాగా రిజిస్టర్ అయింది ఆడియన్స్కి దట్ షీఈ్ ఎన్ ఎల్డర్ అండ్ యూఆర్ ఎన్ యంగర్ పర్సన్ అని. కరెక్ట్. ఇంకా అక్కడి నుంచి టేకప్ వేరేగా ఉంది సినిమాలో. నేను ఆ సినిమా గురించి నువ్వు సీన్ టు సీన్, షార్ట్ టు షార్ట్, డైలాగ్ టు డైలాగ్ చెప్పమంటే చెప్తాను. రైట్. దట్ వాజ్ సో ఇంప్రెసివ్. ఐ మీన్ టు సే అంటే నువ్వు నార్మల్గా యూ హ్యావ్ కమ్ ఫ్రమ్ దట్ స్టాండప్ కామెడీస్. నేను స్టాండప్ లైట్గా చేశాను లైఫ్లో స్టార్టింగ్లో. ఎక్కడ అంటే